హైదరాబాద్ లోని భాగ్యవంతుల పిల్లలే లక్ష్యంగా సాగిన రిచ్ కిడ్స్ ట్రాపింగ్ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇన్స్టాగ్రామ్ వేదికగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో వలవేసి ఆపై బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న కిరాతక సోదరులు అర్జున్, రాజీవ్, ప్రవీణ్ల అసలు రంగు బయటపడింది. ఇప్పటికే వీరిని 4 రోజుల పాటు విచారించిన జూబ్లీహిల్స్ పోలీసులు మరిన్ని ఆధారాల సేకరణ కోసం మరో వారం రోజుల కస్టడీని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల వెనుక వారి కుటుంబ సభ్యులు హస్తం కూడా ఉన్నట్లు తేలడంతో ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ ట్రాపింగ్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు అర్జున్, ప్రవీణ్ చేస్తున్న అకృత్యాలకు వారి తల్లి మీనా కుమారి, మేనమామ కూడా అండగా నిలిచినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు వసూలు చేసిన డబ్బును దాచడం, అమ్మాయిలను బెదిరించడంలో వీరు సహకరించినట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు అర్జున్, ప్రవీణ్ అన్నదమ్ములతో పాటు వారి తల్లి మీనా కుమారి, మేనమామ, 3 స్నేహితులను అరెస్ట్ చేశారు. నేడు వీరిని 5గురిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. గుంటూరుకు చెందిన ఈ కుటుంబం మొత్తం ఈ దారుణమైన ట్రాపింగ్ లో పాలు పంచుకోవడం నగరంలో చర్చనీయాంశమైంది. ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న హైదరాబాద్ సిపి సజ్జనార్ స్వయంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని నిందితులను విచారించారు. సుమారు 3 గంటల పాటు అర్జున్ ను ప్రశ్నించి బాధితులను ఎలా ఎంచుకుంటున్నారు, వారితో ఎలా చాట్ చేస్తున్నారు అనే అంశాలపై ఆరా తీశారు. అర్జున్ తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి తన స్నేహితులైన హర్ష, జతిన్, శ్రీజిత్ ఫోన్లను వాడినట్లు సిపి విచారణలో ఒప్పుకున్నాడు. ముఖ్యంగా విదేశాల్లో ఉండే తల్లిదండ్రుల పిల్లలను గుర్తించి వారితో స్నేహం పెంచుకుని లోపరుచుకోవడం ఈ ముఠా పనిగా పెట్టుకుంది. నిందితులు అర్జున్, ప్రవీణ్ ఇప్పటి వరకు సుమారు 25 మంది మైనర్ బాలికలను ట్రాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇన్స్టాగ్రామ్ లో లగ్జరీ కార్లతో రీల్స్ చేస్తూ ధనవంతులుగా నమ్మించి బాలికలను ఆకర్షించేవారు. అనంతరం వారిని ఏకాంత ప్రదేశాలకు తీసుకెళ్లి ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసేవారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు బాధితుల నుంచి 40 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు వెల్లడైంది. ఓ మైనర్ బాలిక తన ఇంట్లో ఎవరికీ తెలియకుండా నిందితులకు ఏకంగా 13 లక్షల రూపాయలు సమర్పించుకోవడం ఈ ముఠా ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేస్తోంది. సోషల్ మీడియాను నేరాలకు అడ్డాగా మార్చుకున్న అర్జున్ ఇన్స్టాగ్రామ్ లో ఎస్కార్ట్ సేవలు అందిస్తామంటూ రొమాంటిక్ మూడ్ పేరుతో మైనర్లకు వల వేసేవాడు. దాదాపు 150 మంది మైనర్ బాలికలు ఇన్స్టాగ్రామ్ లో అర్జున్ ను ఫాలో అయ్యేవారు. బాలికలను అట్రాక్ట్ చేసేలా ఖరీదైన కార్లలో షికార్లు చేయడం, పబ్బుల్లో కాలక్షేపం చేయడం వంటి వీడియోలను పోస్ట్ చేసేవాడు. ప్రస్తుతం పోలీసులు అర్జున్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ను లాక్ చేసి ఆ డేటాను విశ్లేషిస్తున్నారు. గత ఏడాది కూడా ఇలాగే ఒక బాలికను ట్రాప్ చేసి జైలుకెళ్లిన నిందితుడి ప్రవర్తనలో మార్పు రాలేదు.
కేవలం డబ్బు వసూలు చేయడమే కాకుండా మైనర్ బాలికలపై ఈ సోదరులు శారీరక వేధింపులకు కూడా పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ట్రాప్ చేసిన అమ్మాయిలను కార్లలో తిప్పుతూ లైంగిక దాడులు చేశారని, మరికొందరిని వారి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో వెళ్లినట్లు ఆధారాలు సేకరించారు. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని నమ్మించి డబ్బు అడగడం, ఇవ్వకపోతే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించడం వీరి ప్రధాన వ్యూహం. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఈ నెట్వర్క్ ఎంతవరకు విస్తరించింది అనే కోణంలో పోలీసులు కూపీలాగుతున్నారు. హైదరాబాద్ లోని భాగ్యవంతుల పిల్లలే లక్ష్యంగా సాగిన రిచ్ కిడ్స్ ట్రాపింగ్ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కొలీగ్ విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి. అంటే కుటుంబ క్రైమ్ చిత్రం అనుకోవచ్చు. ఎవరైతే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రవీణ్ కావచ్చు, అర్జున్ కావచ్చు, ఇద్దరు కూడా సోదరులు. ఇక్కడ ఇంకొక పెద్ద హైలైట్ ఏంటంటే వీళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో మీనా కుమారి, ఈమె కూడా ఈ కేసులో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంతేకాకుండా మేనమామ ప్రశాంత్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి. ప్రధానంగా సిటీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎవరైతే కొంతమంది అంటే ధనవంతుల పిల్లలు ఉంటారో, చిన్నపిల్లలు, మైనర్ బాలికలు, వాళ్ళనే ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా నడిపించారు. ముందుగా మంచిగా ఇన్స్టాగ్రామ్లో చక్కటి రీల్స్ చేస్తారు, మంచి మంచి ఫిల్టర్స్ పెడతారు, అందంగా కనిపించేలాగా ఆ ప్రవీణ్ తోటి రీల్స్ అవన్నీ చేపించి కూడా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత వీళ్ళు చేసేది ఏంటంటే కొంతమంది అమ్మాయిలు ఎవరైతే ఉంటారో కొంచెం రిచ్ ప్రొఫైల్స్, ఆ రిచ్ ప్రొఫైల్స్కి వీరంతా మెసేజ్లు చేస్తారు. వీళ్ళదొక ముఠా ఉంటుంది. కేవలం ఈ ఇద్దరు అబ్బాయిలే కాదు, ఇంకొంతమంది వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరంతా కూడా అమ్మాయిలకు మెసేజ్ చేస్తారు. మెసేజ్ చేసిన తర్వాత వాళ్ళు రిప్లై ఇస్తే అంటే క్లోజ్గా మాట్లాడడం కావచ్చు, అంటే నేనేదో పబ్బులకు వెళ్తాను, లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద కార్లలో తిరుగుతానని లేనిపోని ఆర్భాటాలని, నిజం చెప్పాలంటే అసలు లేనటువంటి ఆర్భాటాలని చూపిస్తారు. చూపించిన తర్వాత అమ్మాయిలతో కొద్ది రోజులు సఖ్యంగా మాట్లాడతారు. ఆ తర్వాత ప్రేమిస్తున్నానో లేకపోతే ఫ్రెండ్షిప్ పేరుతోటి బయటికి తీసుకెళ్తారు. మంచి పాష్ కార్లలో తిప్పుతారు. తిప్పిన తర్వాత ఒకవేళ అంతా కూడా వర్కౌట్ అవుతుంది అనుకుంటే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, లేకపోతే నాకు డబ్బులు ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ అవసరానికి ఒక ₹1,00,000 2 లక్షలు అవసరం, లేకపోతే 10 లక్షలు అవసరం అనేటువంటి మాట చెప్తారు. కొంతమంది అమాయకులు నిజమేనేమో, మంచి ఫ్రెండ్ కదా, ఆ అబ్బాయి కూడా డబ్బులు ఉన్నాయి, రిచ్ పర్సనే, నేను ఇస్తే మళ్ళీ తిరిగి ఇస్తాడనేటువంటి ఆలోచనతో కొంతమంది చిన్నపిల్లలు తెలిసి తెలియక డబ్బులు ఇస్తున్నటువంటి ఒక పరిస్థితి నెలకొంది వల్లి. కాకపోతే ఇక్కడి వరకు ఓకే, కానీ వీళ్ళు చేసేటువంటి అత్యంత దారుణమైనటువంటి మరొక పని ఏంటంటే ఆ చిన్నపిల్లలు లేకపోతే ఆ మైనర్ బాలికలు లేకపోతే ధనవంతుల పిల్లల్ని కార్లలో తిప్పుతూ వాళ్ళతోటి లైంగికంగా దగ్గర అవుతున్నారు. లైంగికంగా ఈ ప్రవీణ్ దగ్గర అవుతున్నప్పుడు మరొక వ్యక్తి ఎవరైతే అతని సోదరుడు ఉన్నాడో ఆ సోదరుడు ఏం చేస్తాడంటే ఆ మొత్తం వ్యవహారాన్ని కూడా వీడియోలు తీయడము, లేకపోతే వాళ్ళు చనువుగా ఉన్నప్పటి ఫోటోలు తీయడం, ఇవన్నీ తీసి ఆ మైనర్ బాలికల్ని ఒకవేళ సాధారణంగా డబ్బులు అడిగితే ఇవ్వకపోతే నీ ఫోటోలు బయట పెడతామని, నీ వీడియోలు బయట పెడతామని ఆ రకంగా బ్లాక్మెయిల్ చేసి లక్షలకు దండుకున్నటువంటి ఒక పరిస్థితి నెలకొంది వల్లి. అంటే మరొక కీలకమైన అంశం ఏంటంటే కేవలం ఈ అబ్బాయిలే కాదు, వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో మీనా కుమారి, ఆ తల్లి ఐడియాతోటే ఇవన్నీ చేసినట్లుగా కూడా ప్రస్తుతం ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ తల్లి దీని మొత్తం వెనక ఉన్నట్లుగా తెలుస్తోంది. మోరోవర్ మీరు వీడియోలు తీయండి, ఫోటోలు తీయండి, భవిష్యత్తులో మనకు అవసరమైతే డబ్బులు మళ్ళీ గుంజడానికి, డిమాండ్ చేయడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి ఆ ఫోటోలు అవసరమవుతాయనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది వల్లి. అంటే దాంతోపాటుగా ఈ ప్రవీణ్, అదేవిధంగా ఈ నిందితుడు, మరొక నిందితుడు ఎవరైతే ఉన్నారో సోదరులు, వాళ్ళ మేనమామ కూడా ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఒక్కొక్కటిగా కూడా విచారణలో భాగంగా బయట పెడుతున్నారని మనం కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. మనం కొద్దిసేపటి క్రితమే పోలీసులతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేశాం. వాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్తున్నాడు, చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇది, చాలా ప్రీ ప్లాన్డ్గా ఇదంతా కూడా చేస్తున్నారనేటువంటి మాట చెప్తున్నారు వాళ్ళు. అలాగే విజయ్, ఎవరైతే వాళ్ళ అమ్మ అలాగే మేనమామ ఉన్నారో ఇందులో ఇంకా ఎవరైనా ఉండే అవకాశం ఉందంటారా? ఎస్ వల్లి, అంటే ఇది ఒక పెద్ద గ్యాంగ్గా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కేవలం తల్లి మేనమామే కాదు, ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో ప్రవీణ్ ఇంకా అతని సోదరుడి నిందితులు ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయినట్లుగా తెలుస్తుంది. పోలీసులు దాదాపుగా
10 నుంచి 14 మంది వరకు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ గ్యాంగ్లో ఉన్నట్లుగా. వీరంతా కూడా కలిసి ఇలాంటి ఒక క్రైమ్ని చేస్తున్నారు. ప్రధానంగా సిటీలో ఉన్నటువంటి ధనవంతుల పిల్లలే లక్ష్యంగా ఈ క్రైమ్ మొత్తం కూడా జరుగుతోంది వల్లి. మరొక విషయం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా రిచ్ పబ్లకు వెళ్తారు, బాగా డబ్బులు ఉన్నట్లుగా బిహేవ్ చేస్తారు, కార్లలో తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ చేయడం ద్వారా అంటే మాకు ఎటువంటి డబ్బులు అవసరం లేదు, మీ దగ్గర నుంచి ఏమీ కూడా ఆశించట్లేదు అనేటువంటి బిల్డప్ ముందుగా ఇస్తారు. ఇంకా మేమే మీకోసం ఆ డబ్బుల్ని ఖర్చు పెడతాం, పబ్బులకు తీసుకెళ్తాం అనేటువంటి బిల్డప్ ఇస్తారు. ఎప్పుడైతే అమ్మాయిలు దగ్గర అవుతారో లైంగికంగా, అంటే తెలిసి తెలియని వయసు ఉంటుంది కాబట్టి అలా లైంగికంగా దగ్గరైనటువంటి అమ్మాయిల్ని ఆ తర్వాత ఎలా బ్లాక్మెయిల్ చేయాలి ఏంటి అనేది మొత్తం తల్లి మీనా కుమారి వీళ్ళకి చెప్తుంది. ఆ చెప్పిన తర్వాత మేనమామ కూడా ఇందుకు సహకరిస్తాడు. వీరంతా కూడా కలిసి అలాంటి అమ్మాయిల్ని వెంటనే బుట్టలో వేసుకుని వాళ్ళని బెదిరించి లక్షలు దండుకుంటున్నారు. అయితే ఒక అమ్మాయి ఇంటికి సంబంధించి అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలియకుండా దాదాపు 13 లక్షల రూపాయలు వీళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసిందంట. అదేవిధంగా డబ్బులు ఇచ్చిందంట. ఇంట్లో అంత పెద్ద మొత్తంలో డబ్బులు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కొంత కంగారుకు లోనయ్యి అమ్మాయిని కొంత ప్రశ్నించగా అమ్మాయి మొత్తం కూడా వ్యవహారం చెప్పింది. ఈ విధంగా నా దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసి చనువుగా ఉన్నటువంటి వీడియోలు చూపించి మొత్తం కూడా చేశారనేటువంటి విషయం చెప్పడంతో ఈ మొత్తం వ్యవహారం కూడా బయటపడింది. దాంతో వాళ్ళిద్దరు నలుపుదలకు తీసుకున్నటువంటి పోలీసులు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అని చూడగా దాదాపు 150 మంది అమ్మాయిలు ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్నారు. దాదాపు అందరితోటి కూడా అతను సంభాషణలు జరుపుతున్నాడు, చాలామందిని కలిశాడు. సో ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితే చేస్తున్నారు వాళ్ళు. అలాగే విజయ్, మరి ప్రస్తుతం మీ పోలీసులు దర్యాప్తు ఏ దశలో ఉంది? అసలు కోర్టులో కేసు ఏ పరిస్థితిలో ఉంది? నిజానికి 4 రోజులు కస్టడీలోకి తీసుకున్నారు వాళ్ళు. అయితే కస్టడీ ఈరోజు ముగిసిపోయినట్లుగా తెలుస్తుంది. పోలీసులు మరిన్ని రోజులు కస్టడీలోకి తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. 4 రోజుల కస్టడీలో అయితే ఇప్పటివరకు విస్తుపోయినటువంటి విషయాలు బయటకు వచ్చాయి. పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే చిన్న కేసులు కావచ్చు, లేకపోతే ఇలాంటివి అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో కొంతమంది అమ్మాయిని ట్రాప్ చేయడమో, లేకపోతే అబ్బాయిని ట్రాప్ చేయడమో, వాళ్ళ ద్వారా డబ్బులు గుంజడమో. కాకపోతే ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది అమ్మాయిల్ని ట్రాప్ చేసి, అది కూడా చాలా టార్గెటెడ్గా డబ్బున్నటువంటి అమ్మాయిల్ని ట్రాప్ చేసి చేస్తున్నటువంటి ఈ క్రైమ్కి సంబంధించి పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఖచ్చితంగా అన్ని విషయాలు కూడా బయట పెట్టే వరకు ఈ కేసును ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. అయితే 4 రోజుల కస్టడీ అయితే ప్రస్తుతానికి ముగిసింది వల్లి. మళ్ళీ ఇంకొన్ని రోజుల కస్టడీకి అయితే కోర్టును కోరుతున్నారు. దాదాపు కోర్టు కూడా ఆ కస్టడీని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే తల్లి మీనా కుమారికి సంబంధించినటువంటి ప్రమేయం ఎంతవరకు ఉంది, అదేవిధంగా మేనమామకు సంబంధించినటువంటి ప్రమేయం ఎంతవరకు ఉంది, అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరెవరు, అసలు వాళ్ళు ఇంకా ఇలాంటి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఏమైనా క్రియేట్ చేసి వాళ్ళు కూడా ఇదే చేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతోంది. సో దానికి సంబంధించి పోలీసులు అయితే ప్రస్తుతం తీవ్రస్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. కేవలం అర్జున్కి ప్రవీణ్కి సంబంధించి మాత్రమే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ను కూడా విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది వాళ్ళు. అలాగే విజయ్, మీరు చెప్తున్నట్టు సోషల్ మీడియాలో ఇలాంటి మోసాలు పెరుగుతున్నాయని చెప్తున్నారు. మరి ఈ కేసు దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చా? డెఫినెట్లీ వల్లి. అంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సమాజంలో కావచ్చు, సోషల్ మీడియా వ్యాప్తంగా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ పేరుతో కావచ్చు, ఇలాంటివి చాలా కూడా జరుగుతున్నాయి. ఈ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి పెద్ద సంఘటనలు బయటకు వచ్చినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా పిల్లలు కూడా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళ ఫ్రెండ్ రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేయడం కానీ, లేకపోతే అబ్బాయో అమ్మాయో ఫలానా అబ్బాయి బాగున్నాడు, లేకపోతే ఫలానా అమ్మాయి బాగుందనేటువంటి ట్రాప్లో పడడం కానీ అస్సలు చేయకూడదు. మనం ఈ అబ్బాయి విషయంలో మరొక విషయం కూడా గమనించవచ్చు వెళ్ళి. అంటే నిజానికి నిన్న పోలీసులు కస్టడీలోకి తీసుకెళ్తున్నప్పుడు అబ్బాయిని మనం చూడొచ్చు, మనం స్క్రీన్ పైన ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. చాలా యావరేజ్గా ఉండేటువంటి అబ్బాయి, కాకపోతే ఫిల్టర్స్ అవన్నీ కూడా పెట్టి ఇన్స్టాగ్రామ్లో పెద్ద అందగాడన్నట్లు, లేకపోతే రీల్స్ చేసి పెద్ద పాష్ కిడ్ అన్నట్లుగా అవంతా కూడా బిల్డప్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి మోసాలే సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. లేనిపోని ఫిల్టర్లు పెడతారు, లేనిపోని ఆర్భాటాలను చూపిస్తారు, వాటిని నమ్మినటువంటి వాళ్ళు బుట్టలో పడతారు, ఈ విధంగా మోసపోతారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఒక ఉదాహరణగా తీసుకొని ఎవరైతే సోషల్ మీడియా వాడుతున్నారో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మోరోవర్ ఇన్స్టాగ్రామే కాదు, లేకపోతే ఇతర సామాజిక మాధ్యమాల్లో తెలియనటువంటి వాళ్ళ ఫ్రెండ్ రిక్వెస్ట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయకూడదు. అంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇక్కడ తల్లిదండ్రులు కూడా అసలు వాళ్ళ పిల్లల ఫోన్లో ఏం చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఎవరితో మాట్లాడుతున్నారు అనేటువంటి కనీస అవగాహనతో ఉండాలి. వాళ్ళ బిజీ లైఫ్ చూసుకోవడమే కాదు, పిల్లలకు సంబంధించి కూడా కొంత టైం స్పెండ్ చేస్తే ఇటువంటి మోసాల బారిన పిల్లలు కూడా పడకుండా ఉంటారు వాళ్ళు. రైట్. అలాగే విజయ్, బాధితుల భద్రత కోసం మరి పోలీసులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా?
ఎస్ వల్లి, అంటే ఇప్పటికే ఏవైతే వీళ్ళ దగ్గర ఫోటోలు వీడియోలు ఉన్నాయో అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. దానికి అనుగుణంగా ఎంక్వైరీ ఒకవైపు జరుగుతోంది. మరోవర్ ఎవరైతే ఇందులో బాధితులు ఉన్నారో అమ్మాయిలు, అతని ఇన్స్టాగ్రామ్లో అంటే ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరితో కూడా పోలీసులు వాళ్ళని పిలిచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు మీతో ఎలా మాట్లాడాడు, ఏంటి, అసలు మీతో ఏం మాట్లాడాడు, మీతో లైంగికంగా దగ్గరయ్యే ప్రయత్నం చేశాడా, దానికి సంబంధించిన మిమ్మల్ని ఏమైనా బెదిరించాడా, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా, ఏ నెంబర్స్తో కాల్ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా పోలీసులు చాలా లోతైనటువంటి విచారణ చేస్తున్నారు. దాదాపుగా అన్ని విషయాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి వల్లి. అంటే బాధితులకు సంబంధించి కూడా పోలీసులు చాలా గట్టిగా చెప్తున్నారు, మీరు ఎవరైనా ఇంకా ఇతడి విషయంలో కావచ్చు లేకపోతే ఇలాంటి కేసులు ఏమైనా ఉంటే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి రండి, మేము మీకు అండగా ఉంటాం, దయచేసి రండి, బయటికి రండి. అలా బయటకు వస్తేనే ఇటువంటి మోసగాళ్ళు లేకపోతే ఇటువంటి క్రిమినల్స్ని పట్టుకునేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అండ్ ఈ పర్టికులర్గా ఈ కేసుకు సంబంధించి ఇందులో రౌడీ షీట్ అది కూడా ఓపెన్ చేశారు, ఏదైతే ఈ ప్రధాన నిందితుడికి సంబంధించి. సో మొత్తంగా బాధితులకు సంబంధించి ఒక్కొక్కరిగా వస్తున్నారు అండ్ ఒక్కొక్కరు బయటపడుతున్నారు. అంటే ఈ విధంగా మాకు జరిగింది, ఈ విధంగా మోసపోయామని. కాబట్టి పోలీసులు అయితే పూర్తి స్థాయిలో భరోసా అయితే ఇస్తున్నారు వాళ్ళు. అలాగే విజయ్, నిందితుల నుంచి ఏమైనా పోలీసులు డిజిటల్ ఎవిడెన్స్ కానీ లేదైనా అంటే చాట్స్ కానీ ట్రాన్సాక్షన్ కానీ ఏదైనా సీజ్ చేశారా? ఎస్, అంటే వాళ్ళు అంటే ఇప్పటికే ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో సీజ్ చేయడం జరిగింది. అతడు ఎవరెవరితో మాట్లాడాడు ఏంటి అవన్నీ కూడా చాట్స్ డిలీట్ చేసినప్పటికీ కూడా రిట్రీవ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఉన్నారు. అన్ని చాట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక పేమెంట్స్ విషయానికి సంబంధించి అసలు ఫోన్పేలో లేకపోతే బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి ఎంతెంత ట్రాన్స్ఫర్ చేశారు, ఎంత దోచుకున్నారు, దాంతోపాటుగా క్యాష్ రూపంలో ఏమైనా తీసుకున్నారా, ఇంకా అమ్మాయిల దగ్గర బంగారు నగదు రూపంలో ఏ విధంగా తీసుకున్నారు, ఈ మొత్తం ఎంక్వైరీ కూడా చాలా గట్టిగా జరుగుతోంది వల్లి. ఖచ్చితంగా ఒక్కొక్క అంశానికి సంబంధించి పోలీసులు చాలా లోతైనటువంటి విచారణ చేస్తున్నారు. అండ్ ఎవరైతే ఈ కేసులో బాధితులుగా ఉన్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా పిలిచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఈ ప్రవీణ్ కావచ్చు లేకపోతే ఈ ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ని కూడా, అంటే దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి ఒక పరిస్థితి నెలకొంది. అండ్ మనం లోపల ఎస్ఐ గారితో లేకపోతే సిఐ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఈ కేసును అసలు దీని వెనక ఎవరున్నారు, కేవలం వీళ్ళే ఉన్నారా లేకపోతే ఎవరైనా పెద్ద తలకాయలు ఎవరైనా దీని వెనక ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనేటువంటి విషయాల్ని కూడా మేము ఒక్కొక్కటిగా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నారు. అండ్ ఎట్టకేలకు ఈ అంటే ఒక అమ్మాయి ధైర్యం చేసి తల్లిదండ్రులకు చెప్పడంతో మొత్తం విషయం కూడా బయటకు వచ్చింది. లేకపోతే నిందితులు ఇంకొంతమందిని ట్రాప్ చేసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉండేది వల్ల ఇప్పటికైనా బయటకు వచ్చింది కాబట్టి ఇంతటితో ఆగిపోయింది. అంటే మనం చూడొచ్చు విజువల్స్లో, అంటే ఏ విధంగా రీల్స్ చేస్తున్నారో, ఏ విధంగా లేనిపోని ఆర్భాటాలు చూపిస్తున్నారు, అంటే తమకు పెద్ద కారు ఉన్నట్టుగా లేకపోతే పబ్బులకు వెళ్తున్నట్లుగా ఇట్లా రకరకాలైనటువంటి రీల్స్ చూపించి ఇటువంటి మైనర్ బాలికలని లేకపోతే చిన్న పిల్లల్ని ట్రాప్ చేసి ఇటువంటి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితే చేశారు వాళ్ళు. అలాగే విజయ్, ఇప్పటి వరకు ఈ కేసులో ఎంతమంది బాధితులు గుర్తించబడ్డారు, అలానే బాధితుల నుంచి ఎంత మొత్తం డబ్బు లేదా ఇతర లాభాలు ఏమైనా దోచుకున్నట్లు సమాచారం ఉంది? అంటే ఒక అమ్మాయికి సంబంధించి దాదాపు 13 లక్షలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే ఒక అమ్మాయి ఒక ధనవంతుల కూతురు లేకపోతే ఒక చిన్న అమ్మాయి, ఆ ఒక్క అమ్మాయి 13 లక్షలు ఇచ్చింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇతన్ని 150 మంది ఫాలో అవుతున్నారు. కేవలం ఇన్స్టాగ్రామ్ ద్వారానే ఇతడు మోసాలకు పాల్పడుతున్నాడా లేకపోతే ఇతర సామాజిక మాధ్యమాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏదైనా రూపంగా డేటింగ్ యాప్స్ ఇలాంటి వాటిలో ఇతను ఏమైనా ఇలాంటి క్రైమ్ చేస్తున్నాడా, ఇవన్నీ కూడా ఇంకా ఎంక్వైరీలో తేలాల్సినటువంటి విషయాలు. ఒక్క అమ్మాయి దగ్గర 13 లక్షలు తీసుకున్నాడంటే ఇంకా మిగిలినటువంటి వాళ్ళ దగ్గర ఎంత తీసుకొని ఉండొచ్చు ఏంటి, ఇదంతా కూడా ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అండ్ ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ధనవంతులనే కాదు లేకపోతే సాధారణ మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత తమ పిల్లలు ఎక్కడైనా మోసపోయారేమో లేకపోతే ఎవరి దగ్గరైనా ట్రాప్ అయ్యారేమో అనేటువంటి ఒక భయాందోళనకి ప్రతి ఒక్కరూ కూడా వచ్చారని ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, సామాజిక మాధ్యమాల్లో ఏం చేస్తున్నారు, ఎవరైనా ఫోన్లు మాట్లాడుతున్నారా, ఇవన్నీ కూడా తరచూ ఒక కంట కనిపెడుతూ ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. అంటే ఇవ్వాల్సినటువంటి ఫ్రీడమ్ ఖచ్చితంగా ఇవ్వాలి వల్లి. అంటే ఒక వయసుకు వచ్చిన తర్వాత లేకపోతే టీనేజ్లో ఉన్నప్పుడు ప్రతిదీ కూడా పట్టుకొని చూడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే అదే సమయంలో ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి, అసలు సోషల్ మీడియాలో ఎవరైనా పరిచయం అయ్యారా నూతన వ్యక్తులు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.
తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి చిన్న అమ్మాయిలు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న పిల్లలు కావచ్చు, ఇటువంటి మోసాలకు లోనవుతున్నారని చెప్పుకోవాలి. అంటే పోలీసులు కూడా అదే చెప్తున్నారు. కొంత మీ పిల్లలపై శ్రద్ధ వహించండి, ఒక గంట కనిపెడుతూ ఉండండి. అంటే వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారేమో మీతోటి, కాబట్టి అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులపై ఉందని చెప్తున్నారు పోలీసులు కూడా. అంటే చూడాల్సి ఉంటుంది. మళ్ళీ ఇంకా ఈ కేసులో కస్టడీకి అడుగుతున్నారు కాబట్టి పోలీసులు ఇంకా ఏమైనా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇదే అంశానికి సంబంధించి ఇంకా బాధితులు ఎక్కువ మంది ఉన్నారా, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. వాళ్ళు మొత్తంగా ఒకరి దగ్గర 13 లక్షలు తీసుకున్నారంటే ఇంతమంది దగ్గర ఇంకా ఎంత దోచుకుని ఉంటారనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే తల్లి మీనా కుమారికి సంబంధించినటువంటి అకౌంట్ చూసినప్పుడు అందులో కూడా బాధితులు నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి మనీ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్నిటికంటే అసహ్యించుకోవాల్సినటువంటి, లేకపోతే అంటే డిస్గస్టింగ్ విషయం ఏంటంటే వాళ్ళ తల్లి, సొంత తల్లే ఇదంతా పిల్లలతోటి చేపిస్తున్నటువంటి తీరు, మేనమామ కూడా ఈ మొత్తం అంశానికి సంబంధించి సపోర్ట్ చేస్తున్నటువంటి తీరు, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా సొంత తల్లే ఈ విధంగా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొడుకులు కూడా అదే దారిలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ థ్యాంక్ యూ విజయ్. హైదరాబాద్ లోని భాగ్యవంతుల పిల్లలే లక్ష్యంగా సాగిన రిచ్ కిడ్స్ ట్రాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఇన్స్టాగ్రామ్ వేదికగా మైనర్ బాలికలను ప్రేమ పేరుతో వలవేసి ఆపై బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న కిరాతక సోదరులు అర్జున్, రాజీవ్, ప్రవీణ్ ల అసలు రంగు బయటపడింది. ఇప్పటికే వీరిని 4 రోజుల పాటు విచారించిన జూబ్లీహిల్స్ పోలీసులు మరిన్ని ఆధారాల సేకరణ కోసం మరో వారం రోజుల కస్టడీని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నిందితుల వెనుక వారి కుటుంబ సభ్యుల హస్తం కూడా ఉన్నట్లు తేలడంతో ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ ట్రాపింగ్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు అర్జున్, ప్రవీణ్ చేస్తున్న అకృత్యాలకు వారి తల్లి మీనా కుమారి, మేనమామ కూడా అండగా నిలిచినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు వసూలు చేసిన డబ్బును దాచడం, అమ్మాయిలను బెదిరించడంలో వీరు సహకరించినట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు అర్జున్, ప్రవీణ్ అన్నదమ్ములతో పాటు వారి తల్లి మీనా కుమారి, మేనమామ, 3 స్నేహితులను అరెస్ట్ చేశారు. నేడు వీరిని 5గురిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. గుంటూరుకు చెందిన ఈ కుటుంబం మొత్తం ఈ దారుణమైన ట్రాపింగ్ లో పాలుపంచుకోవడం నగరంలో చర్చనీయాంశమైంది. ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న హైదరాబాద్ సిపి సజ్జనార్ స్వయంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని నిందితులను విచారించారు. సుమారు 3 గంటల పాటు అర్జున్ ను ప్రశ్నించి బాధితులను ఎలా ఎంచుకుంటున్నారు, వారితో ఎలా చాట్ చేస్తున్నారు అనే అంశాలపై ఆరా తీశారు. అర్జున్ తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి తన స్నేహితులైన హర్ష, జతిన్, శ్రీజిత్ ఫోన్లను వాడినట్లు సిపి విచారణలో ఒప్పుకున్నాడు. ముఖ్యంగా విదేశాల్లో ఉండే తల్లిదండ్రుల పిల్లలను గుర్తించి వారితో స్నేహం పెంచుకొని లోబర్చుకోవడం ఈ ముఠా పనిగా పెట్టుకుంది. నిందితులు అర్జున్, ప్రవీణ్ ఇప్పటి వరకు సుమారు 25 మంది మైనర్ బాలికలను ట్రాప్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇన్స్టాగ్రామ్ లో లగ్జరీ కార్లతో రీల్స్ చేస్తూ ధనవంతులుగా నమ్మించి బాలికలను ఆకర్షించేవారు. అనంతరం వారిని ఏకాంత ప్రదేశాలకు తీసుకెళ్లి ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసేవారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు బాధితుల నుంచి 40 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు వెల్లడైంది. ఓ మైనర్ బాలిక తన ఇంట్లో ఎవరికీ తెలియకుండా నిందితులకు ఏకంగా 13 లక్షల రూపాయలు సమర్పించుకోవడం ఈ ముఠా ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేస్తోంది.